విలాసాలు అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం నిద్రలేవా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో నిలదీసిన మంత్రులను కలిసిన నీళ్లు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్న పాలకుల్లో చరణం లేదని తెలిపారు. పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేసి అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నది ఒక హెలికాప్టర్. ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉండంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ తోటే నడిపించిండు. ఒక హెలికాప్టర్ తో ఈయన వచ్చి 2.5 ఏళ్ళు కాదు. ఒక హెలికాప్టర్ ఉండంగా 111 కోట్లు పెట్టి కిరాయి పెట్టి ఇంకో హెలికాప్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మరి దానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? హెలికాప్టర్కు 111 కోట్లు పెట్టేస్తుంది. 111 కోట్లు హెలికాప్టర్కి పెడతావు అనవసరంగా. ఒక 5-6 కోట్లు నీకు భీమ్గల్ 100 పడకల ఆసుపత్రికి ఇయ్యరాదా? దానికి పైసలు లేవా? ఒక 4-5 కోట్లు మార్కెట్కి ఇయ్యరాదా? రెండు కలిపితే ఒక 4-5 కోట్లు ఆ రోడ్లకి ఇయ్యరాదా? ఒక 15-20 కోట్లు ఇస్తే భీమ్గల్ మొత్తం పనులు ఇప్పుడు ఈ పెండింగ్ పనులన్నీ అయిపోతాయి. నీ ఫుట్బాల్ ఆడుకోవటానికి, నీ షోకి, నీ గూల తీసుకోవటానికి నీకు సొంతంగా ఒక ఫుట్బాల్ కోర్ట్ వేసుకుంటావు 10 కోట్ల రూపాయలు పెట్టి మన్మడ్ కోసం ఫుట్బాల్ కోర్టు. ఆ 10 కోట్ల రూపాయలు ఇస్తే మాకు ఇక్కడ హాస్పిటల్ అయిపోతుంది, మార్కెట్ అయిపోతుంది కదా. మిస్సీ అని ఆడ ఫుట్బాల్ పేరు ఉన్నది, మెస్సీ. నీ మన్మడ్ కోసము నీ దూల తీర్చుకోవటానికి అన్ని తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు. మెస్సీ కోసం అందరూ 100 కోట్లు ఖర్చు పెడుతూ భీమ్గల్ కోసం 20 కోట్ల రూపాయలు నీకు డబ్బులు లేవా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైసలు లేవంటున్నారు.